హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కట్టె పొంగల్ చూపించబోతున్నాను. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి రోజు కట్టె పొంగల్ నైవేద్యంగా సమర్పిస్తారండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. నోట్లో వెన్నలా కరిగిపోతుంది. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత పప్పు పొంగల్ కాంబినేషన్గా ఇలా నలుపుల పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. నలుపుడు పచ్చడి వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. వెంటనే వీడియో అప్లోడ్ చేస్తానండి. మీలో ఎంతమందికి పప్పు పొంగలికి కాంబినేషన్గా నలుపుడు పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకుంటున్నానండి. ఈ పప్పుని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు లోపల వరకు ఫ్రై అవ్వాలండి. పప్పు ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వచ్చి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యాక వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఉంటే ఆ హీట్కి మాడిపోతాయండి. ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రైస్ని తీసుకోవాలి. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నిండుగా నీళ్లు పోసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి. ఈ పప్పు చక్కగా నానాయి కదా, నీళ్ళన్నీ వంపేసి ఈ రైస్ని పప్పుని కుక్కర్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పు ఒక గ్లాస్ రైసు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులకి 6 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. 10 మిరియాలు, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, పావు టీ స్పూన్ వరకు పసుపు నచ్చితే వేసుకోండి, ఇది పూర్తిగా ఆప్షనల్. ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అంతా పోయిన తర్వాత లైట్గా గరిటెతో స్మాష్ చేసుకోవాలి. లైట్గా పలుకుండే విధంగా స్మాష్ చేసుకోవాలి. కాచి చల్లార్చినవి చిక్కనివి హాఫ్ కప్పు వరకు పాలను పోసుకోవాలి. కట్టె పొంగల్లో పాలు ఏంటి అనుకుంటున్నారు కదా, ఇలా పాలు వేసి చేయడం వల్ల ఏంటంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. చల్లారేసరికి గట్టి పడుతుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ కట్టె పొంగలికి నెయ్యితో పోపు పెట్టుకుంటే మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ బాగుంటుందండి. నెయ్యి కరిగిన తర్వాత 1½ టీ స్పూన్ వరకు పోపు దినుసులు, అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీరా, 1 టీ స్పూన్ వరకు మిరియాలు, 1 టీ స్పూన్ వరకు అల్లం తరుగు, పావు కప్పు వరకు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చి తరుగు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పోపు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కట్టె పొంగల్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, కట్టె పొంగల్ రెడీ. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, నోట్లో వెన్నలా కరిగిపోతుంది. దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే కట్టె పొంగలే రెడీ. అంతే సింపుల్ కదా. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమందికి పప్పు పొంగల్లో నలుపుడు పచ్చడి అంటే ఇష్టం నాకు కామెంట్ చేయండి. పప్పు పొంగల్లోకి కాంబినేషన్గా నలుపుడు పచ్చడి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.